మొన్న బాలినేని గారు చెప్తున్నారు, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మంచి చెప్పాము అతనికి, ఒక్క మాట కూడా విన్నాడు కాదు. నా ఇంటర్వ్యూలోనే నాతో 1-to-1లోనే బాలినేని గారు ఓపెన్గా చెప్పిన మాటలు ఏ రోజు కూడా వినలేదు. అక్కడ ఒక పెద్ద క్వార్టరీ ఉన్నది, అతను పూర్తిగా ముంచేస్తుంది, నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు, లెక్కర్ విషయం అని కానీ శాండ్ విషయం కానీ ఇంకొక విషయం కానీ ప్రతిదీ నేను చెప్పితే ప్రతి దాన్ని కూడా ఇలా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేసేవాడు. ఆయన వస్తున్నారంటేనే వచ్చాడయ్యా కంప్లైంట్ చెప్పడానికి ఆ వాసు అని నవ్వుకుండేవారట. ఈరోజు మరి అవన్నీ ఆయన చెప్పిన నిజాలే కదా సార్. నేను అనేది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేటటువంటి మాటలు మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, సబ్జెక్ట్కి వెళ్ళినట్టయితే మనగాడైపోయేవాడు వాళ్ళని. ఇవాళ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వేరే పక్క పార్టీలో పోయి నా ఆస్తి రాపించుకున్నారు, నేను చెప్పిన మాట ఏం లేదు, నువ్వేమైనా చెప్పిన మాట వినడానికి నువ్వేమైనా సలహాలు మంచి సలహాలు ఇస్తేనా? నువ్వేందో నువ్వు ఆడ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఈ నాయన తర్వాత చెప్పొచ్చు వాస్తవాలన్నీ కూడా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎంతమందికి ఇవ్వాలో లిస్టులు ఉన్నాయి అక్కడ. వారికి చేయి కార్యకర్తలను అన్యాయం చేసి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటలేదు కాదు, నువ్వేమన్నావు, ఏ కార్యకర్తకు న్యాయం చేసావు, నిన్ను మంత్రిగా పెడితే నువ్వేం చేసావు, చేసిందేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటలేదు అంటే ఈయన చెబితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నా బాలినేని గారు వినరా? ఓకే కాదు, బాలినేని గారే కాదండి, మీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఒక ఇంటర్వ్యూలోని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో పద్ధతే లేదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా మాటలు అన్నాడు ఆయన. అసలు అది ఎలాగో ఏంటో అన్నది అంత గందరగోళం కింద ఉంటుంటుంది అక్కడ. అన్నీ మా కళ్ళ ముందే కనిపిస్తుంటాయి, అన్నీ తెలుస్తుంటాయి, కానీ అది ఎవరి చెవులకి కూడా ఎక్కదు, ఎవరి కళ్ళకి కూడా కనిపించదు అని చెప్పి ఆయనే డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. అన్నీ అందరికీ తెలుసని మరి దీన్ని ఏమనాలి? అదే సార్ నేను అంటుంది, చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఆ రోజు డిసిప్లిన్ లేదు, ఈ రోజు డిసిప్లిన్ లేదని ఆయన మాట్లాడారు. నేను అనేది ఆ రోజు కూడా డిసిప్లిన్ లేదని అంటున్నారు కదా. అసలు ఆ రోజే ఎందుకు ఈ చండాలంలో నేను ఉండలేను, ఈ డిసిప్లిన్ పార్టీ లేనటువంటి పార్టీలో ఉండలేను అని చెప్పేసి ఎందుకు ఆ స్పీకర్ సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినటువంటి స్పీకర్ సీట్లో ఎందుకు కూర్చున్నావు? కూర్చున్నటువంటి వారు అనుభవించారు. ఇవాళ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు పోయిన తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏందో అర్థం కావట్లేదంట. ఆ రోజే వీరందరూ సోకాళ్ళు వీరు బయటికి పోనోళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోని వాళ్ళు ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ ఇంటర్నల్ గా ఉండదు. కానీ అవతల కండవా కప్పుకున్న వాళ్ళు లేకపోతే రకరకాల, నేనైతే తమ్మినేని సీతారాం గారు మాట్లాడినటువంటి మాటల మీద నేను స్పందించటల్లా, ఎందుకంటే నేను స్వయంగా వినలేదు. మీరు ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను, కానీ అయినప్పటికీ కూడా నేను అందరి నాయకులని కలిపి నేను మాట్లాడుతున్నటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించని వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. పదవులు అనుభవించి ఈ రోజు కొన్ని ప్రలోభాలకు గురైన వాళ్ళు వీళ్ళు పోయేటటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపేటటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు పోతే వారి ప్లేస్ లో మరో 10 నిమిషాల్లో మేము దానికి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసుకునేటటువంటి సత్తా ఉంది. ఆ సత్తా లేనటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఇల్లు తీసుకుంటే పోతే పొమ్మనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పనే చెప్పదు.